అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో మే 20వ తేదీలోపు పెద్ద గోతుల వద్ద మరమ్మతులు పనులు చేపట్టకపోతే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అర్థం గ్రామ సమీపంలో గల అటు ఒడిశాతో పాటు 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో పెద్ద గోతుల వద్ద నుండి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కూనేరు వెళ్లే 3 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో అర్థం గ్రామ సమీపంలోను మరియు కోటిపాము వద్ద కొమరాడ వద్ద బంగారంపేట గ్రామాల వద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ప్రతిరోజు ఆ గోతుల్లో అనేక మంది అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. అటు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వివిధ రకాలుగా ఉన్నటువంటి గోతులను కప్పే విధంగా పనులు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అర్థం గ్రామ సమీపంలో అండి. ఇది పెద్ద గుబ్బులు పొయ్యిలండి. వర్షం పడితే ఇంత నీరు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న బుధవారం రాత్రి ఒరిస్సాకి వెళ్ళే వాళ్ళు కారు గుమ్ములో పడిపోవడం వల్ల 5,000 రూపాయలు ఇచ్చి టాటర్తో పట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది అంగట్లు అన్నీ ఉన్న అల్లు నోటి చెని ఉన్న మాదిరిగా పార్వతీపురం నుండి కూనేరు అంతర్రాష్ట్ర రహదారి మార్గం అండి. ఈ మార్గంలో అర్థం దగ్గర కోటిపాం కొమరాడ దగ్గర పెద్ద గోతులు అయిపోవడం వల్ల ప్రతిరోజు వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది ఈ గుమ్ములో పడి యాక్సిడెంట్లు పడి కాలు చేతి తిరిగిపోయిన పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం. దీనిపైన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నెల 20వ తేదీ లోపు కానీ ఈ మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పెద్ద గోతుల వల్ల చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి 20వ తేదీ లోపు కానీ మరమ్మతు పనులు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.